నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యా స్టాక్ మార్కెట్ విస్పరర్స్. ఈ రోజున మనం ఇండియా యొక్క ఫస్ట్ AI యూనికార్న్ అయిన ఫ్రాక్టల్ అనాలిటిక్స్ లిమిటెడ్ పై డీటెయిల్ గా IPO ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ చేయబోతున్నాం. 4,900 కోట్ల రూపాయలు IPOకి SEBI ఆమోదం 18 నవంబర్ 2025 నొచ్చింది. లిస్టింగ్ ఇంకా లేదు. మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి వచ్చే 12 నెలల్లో IPO వస్తుంది. AI బూమ్ టైంలో వస్తున్న IPO కాబట్టి ఇది చాలా మంది ఇన్వెస్టర్ల దృష్టిలో ఉంది. మరి డీటెయిల్ గా ఫండమెంటల్స్, గ్రోత్, రిస్క్, రివార్డ్స్ అన్నీ చూద్దాం. ప్రస్తుత ఫండమెంటల్స్. DRHP ప్రకారం FY25 ఫైనాన్షియల్స్ ఇవి. టోటల్ రెవెన్యూ 2,816.20 మిలియన్. రెవెన్యూ గ్రోత్ 25.9% YoY. AI కంపెనీలకు ఇది చాలా స్ట్రాంగ్. PAT మార్జిన్ 8%, అడ్జస్టెడ్ 12.6%. EBITDA మార్జిన్ 14.4%, అడ్జస్టెడ్ 17.4%. టోటల్ అసెట్స్ 2,857.60 మిలియన్. ఎక్స్పెండిచర్ 2,575.50 మిలియన్. మార్జిన్స్ స్టేబుల్ గా ఉండడం కంపెనీ ఆపరేషనల్ గా బలంగా ఉందని సూచిస్తుంది. AI సెక్టార్లో ఉండే కంపెనీకి ఇవి పాజిటివ్ ఫైనాన్షియల్ సిగ్నల్స్. మార్కెట్ పొజిషన్ మరియు పోటీ. ఫ్రాక్టల్ అనాలిటిక్స్ అంటే ఇండియా యొక్క ఫస్ట్ AI యూనికార్న్. ఈ కంపెనీ ప్రపంచ స్థాయి క్లయింట్లకు AI, అనలిటిక్స్, డేటా సొల్యూషన్స్ ఇస్తుంది. పోటీదారులు యాక్సెంచర్, జెన్పాక్ట్, న్యూ సిగ్మా, EXL సర్వీసెస్. ఫ్రాక్టల్ కు ఉన్న ప్రయోజనాలు: స్వంత AI ప్లాట్ఫామ్లు, హై-ఎండ్ ఎంటర్ప్రైజ్ క్లయింట్లు, రికరింగ్ రెవెన్యూ. ఇండస్ట్రీలో AI దారుణంగా పెరుగుతున్న డిమాండ్. AI మరియు అనాలిటిక్స్ మార్కెట్ 2030 నాటికి $100 బిలియన్ చేరుతుందని అంచనా. అంటే ఈ రంగంలో పెద్ద అవకాశం ఉంది. భవిష్యత్ వృద్ధి అవకాశాలు. IPO ఫ్రెష్ ఇష్యూ 1,279 కోట్ల రూపాయలు. ముఖ్యంగా AI ప్రోడక్ట్ డెవలప్మెంట్, USA మరియు యూరప్ మార్కెట్లలో ఎక్స్పాన్షన్, క్లౌడ్ ఆటోమేషన్ ఇన్వెస్ట్మెంట్స్, కొత్త AI సర్వీసులు, కన్సల్టింగ్ వృద్ధి కోసం వినియోగిస్తారు. మేనేజ్మెంట్ టార్గెట్ హైటీన్స్ రెవెన్యూ గ్రోత్ అంటే 15 నుండి 19%. అనాలిస్ట్ అంచనాలు 20 నుండి 25% కేగ వచ్చే 2-3 ఏళ్లలో సాధ్యమే. సరైన ఎక్స్పాన్షన్ చేస్తే ఫ్రాక్టల్ హై గ్రోత్ టెక్ స్టోరీ అవుతుంది. ఇన్వెస్టర్ అసెస్మెంట్, రిస్క్ మరియు రివార్డ్స్. రివార్డ్స్. ఇండియాలో మొదటి AI ప్యూర్ ప్లే కంపెనీ లిస్టింగ్. 25.9% రెవెన్యూ గ్రోత్ AI కంపెనీకి టాప్ క్లాస్. అడ్జస్టెడ్ మార్జిన్స్ చాలా బలంగా ఉన్నాయి. గ్లోబల్ క్లయింట్లతో స్ట్రాంగ్ రికార్డింగ్ రెవెన్యూ. AI బూమ్ 2026 నుండి 2030లో విపరీతంగా పెరగబోతోంది. IPO ద్వారా విస్తరణకు పెద్ద మొత్తంలో నిధులు లభిస్తున్నాయి. ఇన్వెస్టర్ వ్యూ. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇది పవర్ఫుల్ కంపౌండింగ్ అవకాశం. రిస్క్స్. పోటీ చాలా భారీగా ఉంది. యాక్సెంచర్, జెన్పాక్ట్ వంటి జైంట్స్ రంగంలో ఉన్నారు. వాల్యుయేషన్ ప్రీమియం ఎక్కువ ఉండే అవకాశం యూనికార్న్ ట్యాగ్ వలన. క్లయింట్ కన్సంట్రేషన్ రిస్క్. టాప్ 10 క్లయింట్లపై అధిక ఆదాయం. AI ఉత్పత్తుల అడాప్షన్ నెమ్మదిగా జరగవచ్చు. గ్లోబల్ IT స్పెండింగ్ తగ్గితే ఇంపాక్ట్ పెద్దగా ఉంటుంది. డేటా ప్రైవసీ రెగ్యులేషన్స్ కఠినతరం అయితే రిస్క్ పెరుగుతుంది. బ్యాలెన్స్డ్ వ్యూ. వృద్ధి సామర్థ్యం ఉన్న వాల్యుయేషన్ పోటీని దృష్టిలో ఉంచాలి. టెక్నికల్ నుండి మార్కెట్ అవుట్లుక్. ఇది ప్రిలిస్టింగ్ కావడంతో చార్ట్స్, సపోర్ట్, రెసిస్టెన్స్ లాంటివి లేవు. కానీ మార్కెట్ సెంటిమెంట్ AI థీమ్ మీద చాలా బలంగా ఉంది. లిస్టింగ్ గెయిన్స్ మెయిన్లీ డిపెండ్ అవుతాయి. సబ్స్క్రిప్షన్, GMP, గ్రే మార్కెట్ ప్రీమియం, గ్లోబల్ టెక్ సెంటిమెంట్ ప్రీమియం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్రాక్టల్ అనాలిటిక్స్ IPO హై రివార్డ్, మోడరేట్ రిస్క్. పెట్టుబడి పెట్టవచ్చు ఎప్పుడంటే AI రంగం మీద నమ్మకం ఉంటే. 3-5 ఏళ్ల లాంగ్ టర్మ్ వ్యూలో చూస్తే. హై గ్రోత్ టెక్ కంపెనీలు పోర్ట్ఫోలియోలో కోరుకుంటే. జాగ్రత్త అవసరం ఎప్పుడు. వాల్యుయేషన్ ఎక్కువైతే మీకు కంఫర్ట్ లేకపోతే. కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తే. హై రిస్క్ టాలరెన్స్ లేకపోతే. మొత్తం మీద
ఫ్రాక్టల్ ఏఐ రంగంలో స్ట్రాంగ్ స్టోరీ, కానీ ప్రైసింగ్ నుండి పోటీని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. This analysis is purely for educational purposes. We are not ACBI registered investment advisors, so this should not be treated as a buy-sell recommendation.